ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించగా, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ప్రకారము మీకు అందిస్తున్న ఈ శక్తి కలిగిన వాక్కును బట్టి మీరు బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. నేటి మన దైవ సందేశం, గర్వించి చెడిపోయిన రాజు. ఒక వ్యక్తి జీవితంలో గర్వం ఎప్పుడైతే వస్తుందో ఆ గర్వము పతనానికి దారితీస్తుంది. అయితే ఈ రాజు 16వ ఏట యెరూషలేమును ఏలడానికి ఎన్నిక చేయబడ్డాడు. తన తండ్రి మరణించినప్పుడు తన తండ్రి స్థానంలో రాజుగా ఎన్నిక చేయబడి 52 సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలన ప్రజలకు అందించినాడు. మంచి యవన దశలో దేవుని కృప ద్వారా ఎన్నిక చేయబడ్డవాడు. తనను బట్టి ప్రజలు తనని ఎన్నిక చేయలేదు. తన తండ్రి మరణించినందున ఆ తండ్రి యొక్క స్థానంలో రాజుగా నియమించినారు. అతని పేరే ఉజ్జియా. ఉజ్జియా అన్న మాటకు యెహోవా నా బలమా అని అర్థం. యెహోవా నా బలమా అని అర్థం. ఆత్మీయులారా, దేవుడే నా బలం అన్న ఒక చక్కటి పేరు పెట్టుకొని బ్రతుకుతున్న వ్యక్తి ఉజ్జియా. అయితే అతని జీవితంలో సగమట్టుకు మేలుకరంగా జీవించినాడు, సగమట్టుకు ఆయాసకరంగా జీవించినాడు. ప్రారంభ శూరత్వం, ప్రారంభంలో బలమైన భక్తి, శక్తి కలిగిన భక్తి, ఆత్మీయత, పరిశుద్ధత, నమ్మకత్వము, అన్ని విషయాలలో ప్రారంభంలో అద్భుతమైన వ్యక్తిగా బ్రతికిన ఈ ఉజ్జియా జీవితంలో సగమట్టు వరకు శ్రేష్టమైన జీవితం జీవించి ముగింపు మాత్రము చాలా ఆయాసకరంగా జీవించినాడు. నీ ప్రారంభము బాగానే ఉందేమో సహోదరి సహోదరుడా, అయితే నీ ముగింపు కూడా బాగుండాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉజ్జియా యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో, ఇతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వ్యక్తి. యథార్థముగా అనగా ఉన్నది ఉన్నట్టుగా బ్రతికిన వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా జీవించిన వ్యక్తి. లేనిదాన్ని ఉన్నదన్నట్టుగా చూపించుకోవద్దు, ఉన్నదాన్ని లేనిది అన్నట్టుగా చూపించుకోవద్దు. అంటే యథార్థత అంటే లోపట ఎలాగుంటావో బయట అలాగనే ఉండాలి, బయట ఎలాగుంటావో లోపట కూడా అలాగుండాలి. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తున్నాడు. సమాజంలో, సంఘంలో, కుటుంబంలో, తన పరిసరాలలో, అన్ని వేళలలో, అన్ని సమయాలలో, అన్ని స్థలాలలో ఒకే విధంగా జీవిస్తున్నాడు. కొందరు సంఘంలో ఒక తీరుగా జీవిస్తారు, సమాజంలో ఒక తీరు జీవిస్తారు, ఉద్యోగం కాడ ఒక తీరు జీవిస్తారు, స్నేహితుల దగ్గర ఒక తీరు జీవిస్తారు. యథార్థత కలిగి నడిచిన వ్యక్తి ఉజ్జియా. ఆత్మీయులారా, యథార్థమైన ప్రవర్తన, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనము. ప్రవర్తన బాగుండాలంటే 3 విషయాలు. 1, నీలో భయము భక్తి ఉండాలి. 2, నువ్వు వాక్యానుసారంగా జీవించాలి. 3, నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలి. అప్పుడు నీ ప్రవర్తన బాగుంటుంది. అయితే నువ్వు భయం లేదు, భక్తి లేదు, దేవునికి లోబట్టం లేదు, వాక్యానికి లోబట్టం లేదు, నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో, ఈరోజు నీ ప్రవర్తనను సరిదిద్దుకో అని ప్రభు ఆత్మ నీకు బోధిస్తుంది. హల్లెలూయా. ఇతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన ఒక మంచి రాజుగా బ్రతికాడు.
రెండోది ఆత్మీయులారా 26వ అధ్యాయం, 2వ దిన వృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనంలో ఇతడు దేవుణ్ణి ఆశ్రయించి దినదినము వర్ధిల్లెను అనుంది. గొప్ప మాట. వర్ధిల్లుట అంటే ఎదుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన యొక్క జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించినాడు, మనుషులను కాదు. రాజులను ఆశ్రయించకుడి, అధికారులను ఆశ్రయించకుడి, యెహోవాను నమ్ముకునుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. అయితే ఇతడు ఎవరిని ఆశ్రయించినాడంటే జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించి వర్ధిల్లుతున్న వ్యక్తి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్లుతాడంటే 3 విషయాలు. దేవుడు తోడు ఏ వ్యక్తికైతే ఉంటుందో అతడు వర్ధిల్లుతాడు. అంతేకాదు, దేవునికి ఏ వ్యక్తి అయితే లోబడతాడో ఆ వ్యక్తి వర్ధిల్తాడు. ఏ వ్యక్తి అయితే ఆత్మీయంగా పరిపక్వత కలిగి దేవుని కోసం ఒక మంచి కార్యం చేయడానికి భక్తి కలిగి బ్రతుకుతాడో ఆ వ్యక్తి వర్ధిల్తాడు. అయితే ఇతడు దేవుని ఆశ్రయించిన వ్యక్తిగా దినదినం వర్ధిల్తున్నాడు. ఆత్మీయులారా, వర్ధిల్లని వాళ్ళని ఏమంటారంటే మరుగుజ్జు విశ్వాసులు అంటారు. అంటే మానసికంగా ఎదుగుదల లేదు, ఆత్మీయంగా ఎదుగుదల లేదు. అలాంటి వారిని మానసికంగా వాళ్ళను మరుగుజ్జు విశ్వాసులు అంటారు. ఈ రోజు ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీవు ఆత్మీయ పరిపక్వతలో ఎదగలేని వ్యక్తిగా ఉంటే, త్రోప్రక్కబడ్డ విత్తనం వలె ఉన్నావా, లేదా నీవు రాతి నేలలో పడ్డ స్థితిలో ఉన్నావా, ముళ్ళ పొదల్లో పడ్డ స్థితిలో ఉన్నావా, మంచి నేల మీద పడిన స్థితిలో ఉన్నావా, ఒక్కసారి నిన్ను నీవు గ్రహించుకో. ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇతడు దేవుని ఆశ్రయించి వర్ధిల్లిన వ్యక్తి. యోసేపుకు యెహోవా తోడై ఉండెను గనుక యోసేపు వర్ధిల్లెను అనున్నది. దావీదు దినదినము వర్ధిల్లెను అనున్నది. ఆత్మీయులారా, దేవుడు ఏ వ్యక్తికైతే తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు. ఇతడు తన ప్రాంతంలో, తన దేశంలో చక్కగా వర్ధిల్లినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది, ఇతడు 2వ దిన వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనంలో ఫిలిస్తీన్లను ఓడించిన వ్యక్తి, గాజా పట్టణస్థులను గజగజలాడించిన వ్యక్తి. ఇతడు శత్రువు సమూహాలను సర్వనాశనం చేసి శత్రు స్థావరాలను కూలగొట్టి ఫిలిస్తీన్ల మీద విజయం పొందిన వ్యక్తి. మూడో విషయం ఆత్మీయులారా, నీవు నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే విజయాలను పొందుకుంటాం. ఇతడు విజయవంతమైన జీవితం జీవించిన వ్యక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓటమి ఎరుగని వ్యక్తిగా బ్రతికినాడు. శత్రువు గుండెలలో బల్లములను విసిరి వారిని ఓడించిన వ్యక్తి ఈ యొక్క ఉజ్జియా. ఆత్మీయులారా, మొదటి మాట, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వ్యక్తి. రెండోది, దేవుని ఆశ్రయించి వర్ధిల్లిన వ్యక్తి. మూడోది, ఫిలిస్తీన్లను ఓడించిన వ్యక్తిగా, విజయం పొందిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళను ఓడించడమే కాదు, ప్రాకారములను కట్టినాడంటే ఏ శత్రువు కూడా మా దేశంలోనికి, మా ప్రాంతంలోనికి చొరబడకుండా ప్రాకారములను కట్టుకున్న వ్యక్తి. చాలా దూరదృష్టి కలిగిన వ్యక్తి. విజయమే కాదు, దూరదృష్టితో బ్రతుకుతున్నాడు. ఆత్మీయులారా, చాలా ఉన్నతమైన ఆత్మీయత కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి ఉజ్జియా. యెహోవా నా బలమా అని చక్కటి పేరు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే నా బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బలము ఇక్కడ ఉంది. నీవు ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? ఆలోచించు దేవుని బిడ్డ. కొందరు కుల బలం, కొందరు ధన బలం, కొందరు మంద బలాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. అయితే ఇతడు మాత్రం దేవుని బట్టి ఎన్నో విజయాలను పొందుకున్నాడు. నాలుగో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, 2వ దిన వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 7-8 వచనాల్లో ఇతడు దేవుని సహాయము పొందిన వ్యక్తి. అబ్బా, ఎంత గొప్ప మాట! దేవుని సహాయము పొందిన వ్యక్తి. దేవుడే ఈ ఉజ్జియాకు మంచిగా సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషుల సహాయం మీద కాదినే సామ్రాజ్యం. దేవుని
దేవుని సహాయముతో తన సామ్రాజ్యం కదులుతున్నది. హల్లెలూయా! ఎంత ఆత్మీయత చూడండి. దేవుని సహాయము పొందిన వ్యక్తి, కీర్తికి ఎక్కిన వ్యక్తి. ఐగుప్తులో ఈయన కీర్తి ప్రజలు మాట్లాడుకున్నారంట. అంటే శత్రువులకు సైతం ఈయన పేరేంటో అర్థమైంది, ఈయన జీవితం ఏంటో అర్థమైంది. ఐగుప్తులో ఉన్న ప్రజలు కూడా ఈయనను కీర్తికి ఎక్కించినారు. అంతగా పేరు మారుమ్రోగింది. ప్రైజ్ ద లార్డ్. అటు గాజా పట్టణస్తులు గజగజలాడుతున్నారు, ఫిలిస్తీన్లు గజగజలాడుతున్నారు. ఐగుప్తులో కూడా తన కీర్తి కెక్కి చాలా ఉన్నతంగా పేరుగాంచిన వ్యక్తిగా, ప్రసిద్ధికి ఎక్కిన వ్యక్తిగా ఈ ఉజ్జియా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, ఎంత ఆత్మీయత! 16వ సంవత్సరంలో రాజుగా నిలబడి 52 సంవత్సరాలు మంచి పరిపాలన అందించిన వ్యక్తి ఉజ్జియా. సక్సెస్ఫుల్ లీడర్, చాలా ఆత్మీయ నాయకత్వ లక్షణాలతో ఆత్మీయత కలిగి బ్రతికిన వ్యక్తి. ఆత్మీయులారా, నీ ఇంట్లో నువ్వు ఒక ఆత్మీయ నాయకునిగా, నాయకురాలుగా బ్రతకాలని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఇతడు దేవుని సహాయం పొందుకున్నవాడు. ఆపత్కాలంలో దేవుడు సహాయం చేసేవాడు. నీ యుద్ధ కాలంలో దేవుడు నీకు సహాయం చేసేవాడు. నీ కష్టకాలంలో దేవుడు నీకు సహాయం చేసేవాడు. నువ్వు రోధిస్తున్న సమయంలో నీకు సహాయం చేసేవాడు. నీవు నిరాశతో ఉన్నప్పుడు నీకు సహాయం చేసేవాడు. అన్ని దారులు మూసుకొని పోయినప్పుడు నీకు సహాయం చేసేవాడు. ఆయన నీకు సహాయకుడైన దేవుడై ఉన్నాడని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయం, 5వదిగా చూస్తే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వచనాల వరకు చూస్తే, అతడు బావులను త్రవ్వించినాడు. మంచిగా షెఫెలా అనే స్థలంలో చక్కటి ప్రాంతం, ఫలభరితమైన సారవంతమైన నేల కలిగిన వ్యక్తి, చాలా వ్యవసాయం కలిగిన వ్యక్తి. అతడు బావులను త్రవ్వించిన వ్యక్తి. అతడు చాలా ఉన్నతమైన కర్మేలు పర్వతం మీద చక్కగా భూమి, గొర్రెలు, మేకలు, బావులు, ఆస్తి, చాలా వ్యవసాయం కలిగిన ఒక బిజినెస్ మ్యాగ్నెట్, చాలా అద్భుతమైన వ్యాపారవేత్తగా దీవించబడ్డాడు. చూడండి ఎంత దీవించబడ్డాడంటే, అతడు ముట్టుకున్నదంతా బంగారం అయిపోయినట్టుగా అతడు ఉన్నతంగా దీవించబడ్డాడు. ఎందుకు అంటే యథార్థ ప్రవర్తన. ఎందుకు అంటే దేవుని ఆశ్రయించినాడు. ఎందుకు అంటే దేవుని తోడు కోరుకొని ఫిలిస్తీయులను ఓడించినాడు. ఎందుకంటే దేవుని సహాయం పొందుకున్నాడు. ఎందుకంటే ఇతడు దేవుని యందు మంచి ఆత్మీయత కలిగి వ్యవసాయంలో కూడా సక్సెస్ఫుల్ లీడర్, చక్కగా ఉన్నతమైన వ్యవసాయం చేస్తూ ప్రజలకు కావాల్సిన ఆహారాన్ని, రాజ్యానికి కావాల్సిన ఆహారాన్ని సమకూరుస్తున్న వ్యక్తి ఈ యొక్క ఉజ్జియా. ఆత్మీయులారా, ఏమర్థమవుతుంది? ఈ యొక్క దేశంలో, తన రాజ్యంలో కరువు లేకుండా ప్రజలకు సమృద్ధినిచ్చిన ఒక మంచి రాజుగా ఉన్నాడు. అయితే ఆత్మీయులారా, ఇతనికి 3,75,000 సైనికులు ఉన్నారు. చాలా శూరులు, వీరులు, బాణములు విసిరేవారు, చాలా యుద్ధశూరులు, పరాక్రమము గలవారు, ఉన్నతమైన వ్యక్తులను ఇతడు సమకూర్చుకున్నాడు. అంటే శత్రువు మీద విజయాన్ని పొందుకోవడానికి దూరదృష్టి కలిగి గొప్ప సైన్యం కలిగిన వ్యక్తి, గొప్ప బలం కలిగిన వ్యక్తి. చాలా లక్షల సైన్యంతో శత్రువులను హడల్ చేసిన వ్యక్తి. చూడండి, ఏ అపాయం రాకుండా అతడు ప్రాకారాలు కట్టుకున్నాడు, కరువు లేకుండా మరి వ్యవసాయం చేసినాడు. అంతేకాదు ఇతడు శూరులను కూడా తయారు చేసుకున్నాడు. అంటే తిరుగులేని వ్యక్తిగా ఉజ్జియా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నాడు. ఆత్మీయులారా, ఈరోజు ఈ వాక్యం నీకోసమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వాక్యం చివరి వరకు వింటే ప్రభు నీతో మాట్లాడతాడని ఆత్మదేవుడు నీతో చెప్తున్నాడు. 6వ విషయాన్ని చూస్తే, అతడు 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 15వ వచనంలో ఇతడు ఉపాయశాలలను కట్టినాడు, దుర్గములను కట్టినాడు, చాలా ఖజానాదారులను మరి
మంత్రులను సమకూర్చుకొని ధనాగారమును పోగు చేసుకున్నవాడు. చాలా ధనమును సమకూర్చుకున్నాడు. ఉపాయశాలలంటే ఎవరు ఏ మార్గాలు వస్తారో అని అక్కడ ఆలోచనకర్తలను పెట్టుకున్నాడు. దుర్గములను కట్టుకున్నాడు. చాలా ఉన్నతంగా ఖజానాదారులను చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్న వ్యక్తి ఇతడు. 6వ విషయాన్ని చూస్తే అతడు సిద్ధపాటు కలిగి మంత్రులను తయారు చేసుకున్నాడు. అతడు ఉపాయశాలను కట్టుకున్నాడు. అతడు దుర్గములను ఏర్పరచుకున్నాడు. అతడి ఆలోచన చాలా గొప్పగా, అంటే ఎన్నడూ నేను ఓడిపోకుండా ఉన్నతమైన జీవితాన్ని జీవించాలన్న కుతూహలం కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి ఉజ్జియా. ఆత్మీయులారా, ఇలాంటి ఆత్మీయత, మంచి ఆత్మీయత కలిగిన వ్యక్తి ఉజ్జియా. ఈ ఉజ్జియా విషయంలో చాలా ఉన్నతమైన అనుభవాలను నువ్వు విన్నావు. చాలా సంతోషం. ఆత్మీయులారా, ఇతనిలో గొప్పతనం ఎంతో ఉంది. ఇతని ద్వారా నువ్వు చాలా నేర్చుకోవచ్చు. అయితే ఏంటిది? ఇతడు చాలా ఆత్మీయత కలిగిన వ్యక్తిగా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇతని విషయంలో చూస్తే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇతడు ఉపాయశాలలను కట్టించి, అంతేకాదు యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములను బురుసులలో ఉంచెను. అయితే ఇతడు చాలా అతడు స్థిరపడుటకు దేవుని కృప తనకు తోడైనది. అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. అతని కీర్తి 100 వ్యాపించెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము దేవుని ద్వారా కలిగింది. చాలా అద్భుతమైన సహాయం దేవుడు చేశాడు. తనకు చాలా ఉన్నతంగా ఆయన ప్రసిద్ధికెక్కిన వ్యక్తిగా ఉజ్జియా ఉన్నాడు. సో ఇలాంటి ఆత్మీయ లక్షణాలతో నడుస్తున్న ఉజ్జియా జీవితంలో ఒక పొరపాటు జరిగింది. ఏమిటి ఆ పొరపాటు అంటే, అతడు 2వ రాజుల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనంలో అతడు ఏంటి అతనిలో ఉన్న బలహీనత అంటే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. గర్వం వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, స్థిరపడిన తరువాత, బలపడిన తరువాత, దీవించబడ్డ తరువాత గర్వం వచ్చింది. అతడు దేవుని చేత హెచ్చించబడిన తరువాత, కీర్తికెక్కిన తరువాత గర్వం వచ్చింది. విజయాలలో ఉన్నతమైన జీవితము జీవిస్తూ ఉన్నతమైన పేరు తెచ్చుకున్న తరువాత అతడు మనసున గర్వించి మనసులో గర్వం, అంతరంగములో గర్వం, హోదాను బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, ఆస్తులను బట్టి గర్వం, అంతస్తులను బట్టి గర్వం, కులాన్ని బట్టి గర్వం, నీ ప్రాపర్టీని బట్టి గర్వం, నీకున్న హోదాను బట్టి నీకు గర్వం. గర్వించిన ప్రతి వ్యక్తి గడ్డి తిన్నాడు. బైబిల్లో లూసిఫర్ వాడు గర్వించగా వాని తన్నుదంటే కింద పడ్డాడు. నెబుకద్నెజర్ గర్విస్తే గడ్డి మేపిండు. ఇతడు గర్వించి చెడిపోయిన వ్యక్తిగా మిగిలిపోయాడు. ఎందును బట్టి గర్విస్తున్నావు సహోదరుడా, సహోదరి? కొందరు వాళ్ళ కులాన్ని బట్టి గర్వించేటోళ్ళు ఉంటారు. కొందరు అందాన్ని బట్టి గర్వించేటోళ్ళు ఉంటారు. ఇతడు సక్సెస్ అయిన తరువాత, బ్లెస్సింగ్ అయిన తరువాత, కీర్తికెక్కిన తరువాత మనసులో గర్వం, నాకేం తక్కువ, నా ఎదురెవడు నిలబడతాడు,
ఏమిటి ఆ గర్వం అంటే ఆత్మీయ గర్వం. నువ్వు పడిపోవడానికి గర్వమే కారణం. చూడండి, గర్వించి చెడ్డోడైపోయాడు, చెడిపోయిన వ్యక్తిగా మిగిలిపోయాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని ఆశ్రయించి ఫిలిస్తీయులను ఓడించి దేవుని సహాయం పొందుకొని ఆత్మీయంగా దేవునితో నడిచి చాలా ఉన్నతమైన బిజినెస్ లో దీవించబడ్డ తర్వాత ఉజ్జియా చెడిపోయినాడు. గర్వం వచ్చింది. గర్వం వచ్చిన తర్వాత అతడు యెహోవా మందిరములోనికి వెళ్ళి ప్రవేశించి యెహోవా మీద ద్రోహము చేయగా యాజకులు వారు అందరూ అతనితో ధైర్యవంతుల యెహోవా యాజకులు 70 మంది అతని వెంబడి లోపలికి పోయి, అయితే వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి యాజకుల పనియే గాని నీ పని కాదు, నీవు కాదు ఈ పని చేసేది అంటే. మనసును గర్వించిన తర్వాత ఏం పని చేయాలో ఏం చేయాలో మైండ్ చెడిపోయింది కదా. ఏం చేస్తాడో ఆయన తోస్తలేదు, అసలు ఏం చేస్తాడో ఆయనకు తెలుస్తలేదు. డ్రైవింగ్ చేసేవాడే డ్రైవరే డ్రైవింగ్ చేయాలి కానీ పక్కకున్న నేను డ్రైవింగ్ చేస్తా అంటే ఆ బస్సు పోయి గోతులు పడుతుంది. సంఘాన్ని నేను నడుపుతా, నాకు తెలుసు ఎట్లా పాడాలో ఏం చెప్పాలో, అట్లాంటి బిల్డప్ ఇయ్యద్దు. అర్థమైందా? నాకు అంతా తెలుసు, నేను ప్రార్థన చేస్తా, దేవుడు కొడితే కింద పడతావు. గమనించండి, మనసును గర్వించిన తర్వాత ధూపార్తి పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ధూపం వేయడానికి వెళ్ళాడు. అది అతని పని కాదు, తన పని కాని దాన్ని తను చేస్తున్నాడు. నీవు కూడా గుడికి పోతే ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. గుడికి పోయి బిల్డప్లు చేసి సేవకుని ఎదురుగా నిలబడి ఏదో చేయబోతే ఉన్నది పోతుంది, రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది, పిల్లలు చెడిపోతారు, నీ జీవితం పతనమైతుంది, నీ బ్రతుకు బొగ్గు అవుతుంది. అట్లా చెయ్యొద్దు. మందిరంలోనికి వెళ్ళి ధూపార్తి పట్టుకున్నాడు, తప్పుడు పని చేస్తున్నాడు. అంతేకాదు అతడు సేవకుల మీదకే రౌద్రుడైపోయాడు. అంతేకాదు అతడు సేవకులను వ్యతిరేకంగా అందరిని దూషించినాడు. అలాంటి సమయంలో అతడు నుదుట కుష్ఠరోగం వచ్చింది. తలదించుకున్నాడు. ప్రజలు అతన్ని వెలగొట్టినారు. అతడు వెళ్ళి ఒక గదిలో చచ్చే వరకు ముఖాన్ని ప్రజలకు చూపించకుండా కుమిలి 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 ఆ 4 గోడల మధ్యలో కుమిలి ఆ 4 గోడల మధ్యలో కుళ్ళిపోయిండు. అంటే ఇంత మంచి వ్యక్తి ఎందుకు ఈ విధంగా రోగం తెచ్చుకున్నాడు, వ్యాధి తెచ్చుకున్నాడు, బాధ తెచ్చుకున్నాడు, శ్రమ తెచ్చుకున్నాడు అంటే గర్వం వచ్చింది. నేను అనే గర్వం, నాది అనే గర్వం, ధనం అనే గర్వం, కులం అనే గర్వం, చదువు అనే గర్వం, అందం అనే గర్వం, ఆస్తి అనే గర్వం ఉంటే గడ్డిని మేపించిండు దేవుడు. కుష్ఠరోగం అయితే అందరి చేత తృణీకరించబడ్డాడు. వెళ్ళి ప్రత్యేకంగా ఒక చీకటి గదిలో ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంతగా దీవించినాడో, ఎంతగా ఆశీర్వదించినాడో, కానీ తన ఆశీర్వాదాన్ని తను దూరం చేసుకున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా ప్రారంభంలో ఆత్మీయంగా కనబడ్డావు, ఆత్మీయంగా జీవించినావు. గాని ఒకరోజు ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే ఒక దైవజనుడు అన్నాడు, ముదిరితే నువ్వు ఫలించవు అన్నాడు. నాకు మంచిగా అనిపించింది ఆ మాట. ముదిరినవా ఇక నువ్వు ఫలించవు, అక్కడికే. నాకు అన్ని తెలుసు అన్నోడిగా గక్కనే ఉంటాడు. అయితే ఈ యొక్క ఉజ్జియా యెహోవా నా బలం అన్న పేరు పెట్టుకున్న వ్యక్తి ముదిరిండు. అంత సక్సెస్ అయిన వ్యక్తి 4 గోడల మధ్యలో చిప్పకూడు తిన్నాడు. ప్రజల కనబల్లే ఏడి ఉజ్జియా అంటే గోడల మధ్యలో కుళ్ళిపోతున్నాడు, గోడల మధ్యలో కుమిలిపోతున్నాడు, గోడల మధ్యలో చీకటి గదిలో ఉన్నాడు.
ఈరోజు నీ ఆత్మ జీవితంలో ఎప్పుడైతే నీ మనసులో గర్వం వస్తుందో దేవుని బిడ్డ ఓటమి పాలవుతున్నావు అని అర్థం. కాబట్టి ఈ రోజు నుండి నీ మనసును కుదురుగా పెట్టుకో. స్థిరమైన మనసు కలిగి బ్రతుకు. వాక్యానుసారమైన మనసు కలిగి బ్రతుకు. విరిగి నలిగిన మనసు కలిగి బ్రతుకు. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి బ్రతుకు. వాక్యానికి లోబడే మనసు కలిగి బ్రతుకు. ఆ విధముగా బ్రతుకు గాని ద్విమనస్కుతో బ్రతకకు. చెంచల మనసుతో బ్రతకకు. గర్వపు మనసుతో బ్రతకకు. అహంకారమైన మనసు గలవారై అని ఉంటుంది ఒక్కొక్క. అహంకారమైన మనసు కలిగి బ్రతకకు. ఇలా బ్రతుకుతున్నావు. బ్రతుకుతే మాత్రం ఆత్మీయంగా పడిపోతావు. రోగం పాలై నీ జీవితంలో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తావు. అలా పాడైపోయి చివరికి అతడు మరణించాడు. మరణించిన తర్వాత అతని భూస్థాపన ఎక్కడ జరిగిందయ్యా అంటే తన పితరులతో తన భూస్థాపన జరిగింది. దేవుడు కనికరం గలవాడు. వాగ్దాన దేశంలో తన పితరులతో తన యొక్క సమాధిని పెట్టేశారు. బ్రతుకు చక్కగా బ్రతకలే, కానీ ఒక అవకాశం ఏంటంటే వారి పితరుల సమాధుల దగ్గర తన సమాధిని పెట్టేశారు. ఈరోజు దేవుని బిడ్డ ఇంత బ్రతుకు బ్రతికి ఇంటెనకాల చనిపోయినట్టు మంచి విశ్వాస యాత్రలో ప్రయాణమై చివరికి ఒక చిన్న పాపం ద్వారా, లోపం ద్వారా, కోరిక ద్వారా, ఆశ ద్వారా నువ్వు ఒకవేళ పాడైపోతున్నావేమో. ఒక చిన్న కోరిక, ఆ ఇచ్చ నిన్ను పరిగెత్తిపిస్తూ పతనం చేస్తున్నావు. ఒకసారి నిన్ను నీవు సరిదిద్దుకో. సేవకుని చెప్తున్నా, సరిదిద్దుకో. అయితే ఎప్పుడు గాని మన వెన్ను మనకు కనబడదు, మన వెన్ను పక్క వాళ్ళకి కనబడదు. అయితే నీ లోపం నీకు కనబడదు, కానీ వాక్యం దగ్గరికి వస్తే నీ లోపం నీకు కనబడుతుంది, నీ పాపం నీకు కనబడుతుంది, నీ రోగం నీకు కనబడుతుంది, నీ బలహీనత నీకు కనబడుతుంది. ఉజ్జియా అంత ఆత్మీయంగా ప్రారంభించి చివరికి తన జీవితం ఒక రోగంతో ముగించుకున్నాడు. సరే, రోగాలలో 2 రోగాలు సహోదరుడా. ఒకటి ఆత్మీయ రోగం, 2 శరీర రోగం. తనకు ఆత్మకు రోగం వచ్చింది, శరీరానికి రోగం వచ్చింది. మనసుకు గర్వం వచ్చిందంటే లోపల రోగం ఉంది, బట్ శరీరానికి కూడా రోగం వచ్చింది. ఈరోజు నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావు? అంతరంగ రోగమా, మానసిక రోగమా, శరీరానికి రోగమా? ఈరోజు నీ రోగం నుండి నీకు విడుదల, నీ పాపం నుండి విడుదల. యేసు రక్తం నిన్ను కడిగేది, పరిశుద్ధ రక్తం నిన్ను కడిగేది. యేసు నామములో నీకు విమోచన. యేసయ్య అన్న ఒక్క పేరు నువ్వు ఉచ్చరిస్తే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనసును గర్వించి చెడిపోయేను అన్న మాటను బట్టి చాలా చింతిస్తున్నా. ఎప్పుడైతే మనసులో గర్వం వచ్చిందో పతనం ప్రారంభమైంది. చెడిపోయాడు, ప్రజల చేత నెట్టివేయబడ్డాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవునికి లోబడి నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా నా జీవితంలో కూడా ఏదైనా లోపం, పాపం ఉంటే నన్ను రక్తంతో కడుగు, నేను నీకు లోబడుతున్నానని దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే దేవుడు నీ హృదయంలో నూతన కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, ఉజ్జియా అన్న మాటకి యెహోవా నా బలమా, దేవుడే నా బలం అని బ్రతికిన వ్యక్తి తరువాత తన బలాన్ని తను ఆసరా చేసుకొని తిరుగులేని వ్యక్తిగా దీవించబడ్డ తరువాత మనసులో గర్వించి చెడిపోయి పతనమైన ఉజ్జియా జీవితాన్ని మేము విన్నాం. ప్రభువా, మా